వినాయక చవితి దగ్గర పడుతున్నది. హైదరాబాద్లో ధూల్పేటలో ఏడ చూసినా కానీ, మనం ఏ గల్లీలో చూసినా కానీ వినాయకులను తయారు చేస్తూ కనబడుతున్నారు జనాలంతా కూడా. మనం ప్రస్తుతం ధూల్పేటలోని గంగబౌలి అనే ఒక ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాలో మనం చూస్తున్నాం రోడ్డుకు ఇరువైపులా కూడా ఎక్కడ చూసినా కానీ వినాయక విగ్రహాలు తయారు చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే టైం దగ్గర పడుతున్నది. చాలామంది ఆల్రెడీ వచ్చి విగ్రహాలు తీసుకుపోతున్నారు కూడా, రెడీ అయిన విగ్రహాలు తీసుకుపోతున్నారు. కొంతమంది అయితే ఆర్డర్స్ ఇస్తున్నారు, మాకు ఈ మోడల్ కావాలని చెప్పిపోతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం గంగబౌలిలో ఉన్నాము. ఇక్కడ విగ్రహాల తయారీ ఎట్లా నడుస్తున్నదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఒక ఇంటి ముందట కొంతమంది ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకొని విగ్రహాలు తయారు చేస్తున్నారు. మొత్తానికైతే మనం ధూల్పేటలో ఏడ చూసినా కానీ పెద్ద గణేష్లే ఉంటాయి ఎక్కువ శాతం. చిన్న గణేష్లు చాలా తక్కువ ఈ ఏరియాలో ఉండడం అనేది. అవి తయారు చేసే వర్క్షాప్లు కూడా వేరే ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం మనం అయితే ఇక్కడ ఎక్కువ శాతం చూస్తున్నాయి అయితే పెద్ద గణేష్లే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక కార్మికుడు తయారు చేస్తున్నాడు పెద్ద గణేష్ విగ్రహము. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఎట్లా నడుస్తుందో ఒకసారి చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఈ గంగబౌలిలో మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా విగ్రహాలు తయారు చేస్తున్నారు. మనం చూస్తాం కదా, ఇక్కడ ఓవరాల్గా మనకు ధూల్పేటలో ఏడా చూసినా కానీ వర్క్షాప్లో కనబడుతున్నాయి. అసలు ఓవరాల్గా చెప్పాలంటే అసలు ధూల్పేటే ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా విగ్రహాలకు ఒక వర్క్షాప్ లాగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వర్క్షాప్ ఉంది, మొత్తం వీళ్ళు అంతా కూడా రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు ఇది రెడీ టు సేల్ అన్నట్టు ఉన్నది. ఈ విగ్రహం గురించి అడిగి తెలుసుకుందాం. భయ్యా मूर्ति का काम कैसा चल रहा है? मस्त चल रहा है भैया। हाँ, पूरा हो गया मूर्ति? पूरा हो गया, खाली फिनिशिंग टचअप देना है, बाकी सब तो फिनिश है। बुकिंग के वास्ते तो रेडी है सब। फिनिशिंग का अभी काम क्या फिनिशिंग है? करना है। इसका गोल्ड आता पूरा, नीचे पूरा बैकग्राउंड आता है, इसको मक्खन का कलर आता, पूरा सिल्वर कोटिंग आता, नीचे गद्दी का कलर आता, नंदी को कलर आता। वो बुकिंग हो गया भैया? बुकिंग तो हो गया ना, चल रहा बुकिंग। कितना फीट है वो? 12 फीट का है ना। इधर से कहाँ कहाँ जाते हैं मूर्ति? यहाँ से बहुत जगह है, ओल्ड सिटी, आउट ऑफ स्टेट, अदर स्टेट, कर्नाटक, केरला, बहुत तमिलनाडु, बहुत जगह के बुकिंग्स है। इस कॉन्सेप्ट का गणेश को कितना होता भैया प्राइस? अभी इसका देखो 75,000 है ना। ठीक है, अपने को अगर नेगोशिएट करे तो कुछ कम होता, बात करे तो कुछ फाइनलाइज करने के टाइम पे। ఈ గణేష్ కాన్సెప్ట్ ఏంటంటే లాల్బాగ్, మనకు ముంబైలోని లాల్బాగ్లో గణేష్ ఉంటాడు, చాలా ఫేమస్. ఆ ఫేమస్ గణేష్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ కూడా మూర్తులను తయారు చేస్తున్నారు. ఇది లాల్బాగ్ గణేష్ మహారాజా టైప్లో మనకు సింహాసనం మీద కూర్చుండి ఉంటుంది. మనం పైన చూస్తున్నాం కదా, అమ్మవారి గాజులకు ఆభరణాలకు రంగులు వేస్తున్నారు. तुलजा भवानी गणेश की कॉन्सेप्ट। तो ये फाइनल टचअप है ना इसका। जो भी है खाली गोल्ड आता, सिल्वर आता, नीचे जो भी बैकग्राउंड पूरा टोटल फिनिश है गणेशिंग। खाली नीचे गद्दी यार लेंस को कलर आएगा, फिनिशिंग आएगा, फाइनल टचअप उसका। और ये मुकुट को फाइनल टचअप और ये माता को फाइनल टचअप हो गया तो पूरा रेडी हो जाता गणेश। मैक्सिमम 1 डे में रेडी हो जाता गणेश पूरा। इसमें 2 टाइप के कलर से है ना, ये एक कलर है ब्राउन कलर, एक है और 2-3 पूरे जो भी कलर से डिफरेंट कलर्स रहेंगे उसमें अपने को सेम कलर नहीं मिलता। ओके ना, पूरा डिफरेंट कलर से अपने को। इसका गोदाम आके हाईमाउंट स्कूल के पास है, मंगलहाट में है गोदाम। ये जस्ट खाली डेमो के वास्ते है ये। ठीक है, आपका नंबर और नाम बोलिए भैया हमारे व्यूअर्स के लिए। मेरा नाम साई है, मेरा नंबर है 9581318384। आप कभी भी कांटेक्ट कर सकते हैं, जो भी बात करना है, किसके ऑनलाइन फ़ोटोज़ वगैरह सब भेजते, वैसा कुछ प्रॉब्लम नहीं है। ఇప్పుడు ఈ గలీలో చాలా విగ్రహాలకు సంబంధించి వర్క్ అంతా కూడా ఫినిషింగ్ టచ్ నడుస్తున్నది. ఇంకా మనం ముందు మరిన్ని వర్క్షాపులు చూద్దాము, అక్కడ కూడా వర్క్ ఎట్లా నడుస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మరో వర్క్షాప్ ఉంది, ఈడ కూడా మనం చూస్తున్నాము. ఈ వర్క్ అంతా కూడా ఇది స్టార్టింగ్ దశలో ఉంది. అంటే కొన్ని విగ్రహాలు ఫినిషింగ్ దశలో, కలరింగ్ దశలో ఉన్న వర్క్షాపులు ఉన్నాయి, ప్లస్ కొన్ని విగ్రహాలు స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మౌల్డింగ్ చేస్తున్న ప్రాసెస్లో ఉంది. కొబ్బరి పీసు, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇవన్నీ కూడా ఆ డిజైన్లో ఆ పోత ఉంటుంది కదా, దాన్ని మౌల్డింగ్ అంటాము. ఆ మౌల్డింగ్లో పోస్తున్నారు. ఆ పోసిన తర్వాత తీసి మళ్ళీ ఇట్లా సైడ్కు ఇట్లా పెడతారు. ఇట్లా ఈ దశలో ఉంటుంది. ఈ దశలో ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత దానికి మనకు చేతులు, తర్వాత ఆయుధాలు ఇవన్నీ అటాచ్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఈ స్టేజ్లో నడుస్తున్నది వర్క్. అవన్నీ కూడా మౌల్డింగ్ కంప్లీట్ అయిన విగ్రహాలు. ఇట్లా ఓవైపు విగ్రహాలు తయారవుతున్నాయి, మరోవైపు చాలామంది బుక్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ పట్టకపోతున్నారు.
ఇప్పుడు మనం ఇక్కడ ఒక DCM వ్యాన్ పెద్దది వచ్చింది, బెంగళూరు కర్ణాటక పోతుంది. ఓకే. ఎన్ని తీసుకుపోతున్నారు మొత్తము మేము 2 డిసెంబర్ పోతుంది. ఓకే. 2 డిసెంబర్ ఇంకా మనకి 22 పీసులు ఎత్తుకొని పోతాం. అందరూ కలిసి తీసుకొని వచ్చారా DCMలు ఇవన్నీ? లేదు, మేము అమ్మేదానికి. మీరు ఇక్కడ కొనుక్కొని పోయి అక్కడ అమ్ముతారా? మీరు ప్రతిష్ఠించడానికి కాదు? లేదు. ఓకే. అక్కడ హోల్సేల్ దొరుకుతాయి? హోల్సేల్గా దొరుకుతుంది, దాన్ని ఎత్తుకొని పోయి రీటైల్గా అమ్ముతాం మేము. ఓకే. ఓకే. అంటే మీరు బెంగళూరు నుంచి ధూళిపేట దాకా వచ్చారు కదా, అంటే ఇక్కడ ధూళిపేటలో మీకు స్పెషల్ ఏమనిపించింది? అట్లాగే మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ఎవరి వస్తున్నాము. ధూళిపేట విగ్రహాల స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఉండే ఫినిషింగ్ బాగా ఇస్తారు, కలర్స్ బాగా ఇస్తారు, రేటు తక్కువ ఇస్తుంటారు. దాన్ని ఇంకా మాకు ఇక్కడ వర్కౌట్ అవుతుంది, చూసేదానికి విగ్రహాలు బాగుంటాయి. దాన్ని ఇంకా మేము ఇక్కడ అక్కడ లోకల్ మీరు అమ్ముతుంటారు? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ కొనుక్కపోయి అమ్ముతున్నారు? మేము మొత్తం 9 సంవత్సరాల నుంచి వస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక వర్క్షాప్, ఇది పెద్ద గణేశుడు, మొత్తం చాలా పెద్దగా ఉంది ఈ వర్క్షాపు. ఇది చాలా పెద్ద గణేశుడు. ఇది ధూళిపేటలో మనం గంగాబౌలిలోనే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం చాలా వర్క్షాప్లు ఉన్నాయి. ఈ వర్క్షాప్లలో డిఫరెంట్ గణేశులు తయారవుతున్నాయి. ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ శాతము మనకు అయోధ్య బాలరాముడి కాన్సెప్ట్ కూడా ఎక్కువ విగ్రహాలలో కనబడుతున్నది. మనం ఈరోజు ఖైరతాబాద్ గణేశుని దగ్గర చూసుకున్నా కానీ పక్కన అయోధ్య బాలరాముడి విగ్రహం కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న విగ్రహంలో కూడా పెద్ద గణేశుడు, తర్వాత పక్కన మనకు బాలరాముడు ఇట్లా కూర్చున్నటువంటి రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. అట్లాగే మూషికం కూడా ఇక్కడ డిఫరెంట్గా చేసారు. మనకు మామూలుగా మూషికం ఉండే కాన్సెప్ట్ ఇక్కడ ఇట్లా మామూలుగా మూషికం రూపంలోనే ఉంటుంది. ఇక్కడ మూషికము అట్లా ఆరామ్సే కూర్చుండి దండం పెట్టుకుంటూ కూర్చున్న పోజులో కనబడుతుంది. చాలా డిఫరెంట్గా ఉంది ఈ కాన్సెప్ట్ కూడా. దీని గురించి కూడా మనం అడిగి తెలుసుకుందాం. भैया वो मॉडल का कॉन्सेप्ट क्या है, काम कैसे तक है, कैसे चल रहा है? 20 फीट का गणेश है, राम जी है। राम जी कॉन्सेप्ट? राम जी है। अभी जो मूर्ति बनाना अयोध्या में वो राम जी का मूर्ति है। गणेश जी के बाजू बैठे सो है। ठीक है। 20 फीट का है। ठीक है। ऐसा साइड में 18 फीट है। ओके। गणेश जी के साथ राम जी बैठा है और मूष महाराज भी बैठा है, वो कॉन्सेप्ट है। अभी काम कैसे चल रहा है भैया? अभी कितना तक आया? अभी आधा तकरीबन काम हो चुका है, आधा काम बाकी है। वो कलरिंग चल रहा है? जी। और अभी इसमें और कलर आना बाकी है, अभी बहुत कलर है अभी। ठीक है। अभी इसके ऊपर और 4-5 कलर आएंगे। अभी कहाँ कौन सा कलर लगा है? अभी ये तो बॉडी कलर होगा, अभी इसको शाल आता, अभी धोती आता। अभी बैकग्राउंड में और कलर आता और डिज़ाइन में बैकग्राउंड में। ठीक है। फुल फ्लावर्स पे हमारे पास जो मूर्ति है ना पूरा एक ही मॉडल? पूरा एक ही मॉडल रहता। एवरी ईयर न्यू मॉडल रहता। एक ही रहता? एक ही रहता। इतना बड़ा मूर्ति कितना है प्राइस भैया? 3,20,000। अभी इधर बुकिंग हो गया, अभी चल रहा है? हो गया, बुकिंग हो गया, 80% बुकिंग हो गया। कहाँ जाता? बेंगलुरु जाता, कर्नाटक, महाराष्ट्र, बहुत जगह जाता, डिस्ट्रिक्ट में तमिलनाडु, केरला, उसूर। ఈసారి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం సాకారమైన నేపథ్యంలో చాలా విగ్రహాలలో కూడా అయోధ్య బాలరాముడి కాన్సెప్ట్ను ప్రతిబింబించే విధంగా గణేశుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకు పెద్ద గణేశుడి విగ్రహం పక్కన బాలరాముడు అట్లా కూర్చొని ఉన్నట్టుగా, తర్వాత ఇటు పక్కన మూషిక మహారాజ్. మనం జనరల్గా చూస్తే ఇట్లా కిరీటము ఇవన్నీ ఏముండవు, మామూలుగా మూషిక రూపంలోనే ఉంటుంది, దండం పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ జనరల్గా ఈ ప్లేస్లో పెడుతుంటారు. ఇక్కడ ఏం చేసిరంటే బాలరాముని కూర్చోబెట్టి ఆ పక్కనే మళ్ళీ మూషిక మహారాజుని కూర్చోబెట్టారు. మూషిక మహారాజుకు కిరీటం కూడా ఉంది, మనం గమనించవచ్చు. నగలు అంటే జనరల్గా మూషిక విగ్రహానికి ఈ నగలు, ఈ కిరీటం, ఈ కాన్సెప్ట్ అంతా చాలా రేర్గా ఉంటాయి. మంచిగా ఆరామ్సే కూర్చుండి మంచిగా భక్తితోని మూషిక మహారాజు దండం పెడుతున్నాడు. చేతికి కూడా ఉంగరాలు మంచిగా ఉన్నాయి, కడాలు, నగలు అన్నీ. మూషిక విగ్రహానికి ఇంత జ్యువెలరీ ఇట్లా అంటే మానవ రూపంలో మూషికాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించడం అనేది మనకి ఇక్కడ స్పెషల్ కనబడుతున్నది. ఈ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇది 3,20,000 అంట. మనం ఇది ఒక వర్క్షాపు. ఇక్కడ మనం ఇంకా లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి, కాబట్టి అన్ని విగ్రహాలు కూడా సేమ్ కాన్సెప్ట్ అంట.